హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ మస్తీ. ఈ వీకెండ్ అయితే మనము సౌత్ ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి వండలూరు జూకి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు వండలూరు జూ చెన్నై. ఇక్కడ పెద్ద ఆర్చ్ అవుతుంది ఎంట్రన్స్లోనే. అలా నడుచుకుంటూ మనం వెళ్ళిపోదాం టికెట్ కౌంటర్ దగ్గరికి. ఇక్కడ టికెట్ ప్రైజెస్ అయితే చూడొచ్చు. పెద్దవాళ్ళకి 200, చిన్నపిల్లలకి 50 రూపీస్ ఉంది. కానీ ఇది టూ మచ్. చూద్దాం వర్త్ ఇట్టా కాదనేది. మీరు కూడా చూడొచ్చు అందరికీ టికెట్ ప్రైసెస్ ఎంత ఉన్నాయో. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే చాలా అందమైన ప్రదేశం మన ఎంట్రీలోనే మనం ఇక్కడ చూడొచ్చు. వాటర్ ఫాల్స్ మన కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అలా వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో దిగేద్దాం. చూసారా మీరు కూడా? వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. అవి మీరు నిజమైన వాటర్ ఫాల్స్ అయితే అనుకోవద్దు. ఇవి ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్. వాళ్ళే డెవలప్ చేసి డిజైన్ చేశారు. చూడండి చుట్టూ ఎంతమంది జనాభా ఉన్నారు, అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదైతే ఎగ్జిట్, ఇటు సైడ్ అయితే ఎంట్రీ. మనం అలా వెళ్ళిపోదాం. అయ్యో, ఎంట్రీలోకి వెళ్ళిపోతున్నాం మనం. అలా లోపలికి వెళ్ళిపోతే మనం స్టార్టింగ్లోనే ఏమన్నాయో చూద్దాం. స్టార్టింగ్లోనే ఇక్కడ మనం ఏనుగుల బొమ్మలు అయితే చూడవచ్చు. నిజమైనవి ఉన్నావో లేవో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక్కడైతే మనకి ఏనుగుల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్. వీడెవడో చేయి చూపిస్తున్నాడు అటు వెళ్ళమని. చూద్దాం. ఇక్కడైతే ఏనుగుల బొమ్మలు కనపడ్డాయి. ఇక్కడ సైకిల్ తీసుకున్నాను, ట్రై చేసాం కానీ కుదరలేదు. అలా తొక్కుంటే వెళ్ళాం కదా, ప్లేసెస్ మిస్ అవుతామని సైకిల్స్ రివర్స్ ఇచ్చేసాం. రాగానే ఇక్కడికి మనకి అబ్బా పెద్ద గొరిల్లా చూసారా, చెట్టు మీద కూర్చొని ఉంది. అంత పెద్ద గొరిల్లాను. అక్కడ ఇంకో 2 గొరిల్లాలు ఉన్నాయి, అక్కడ పడుకొని ఉన్నాయి. స్నానం చేస్తున్నట్టున్నాయి. బాగా వాటర్ అయితే పడుతున్నాయి వాటి మీద. అలా ఇది సూపర్ కదా, ఎంత పెద్ద గొరిల్లాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసేవాళ్ళమి. అవి నిజమా కాదా, లేకపోతే అవి ఏమన్నా గెటప్ వేసుకున్నాయన్న ఇలాగా ఉంది. ఇది చూసారా ఎంత బాగుందో, ఎంత పెద్దదో. ఏంటి ఎంత ఉంది? ఇది నిజంగా గొరిల్లానేనా, ఎవరైనా గెటప్ వేశారా అనే రకంగా ఉంది. చిన్నగా దిగుతూ ఉంది. ఏం చేసి చూద్దాం. కొంచెం దగ్గరికి వస్తే బాగుండు, సెల్ఫీ తీసుకుందాం. అమ్మో జుట్టు పట్టుకొని లాగేసిద్దాము. ఏది తింటుంది? ఏం తింటుంది? 2-3 మామిడికాయలు పీకి మనకు కూడా ఇసిరేస్తే బాగుండు. అక్కడ బ్యాక్ సైడ్లో చూసారా, చిన్నది పెద్దది నడుచుకుంటూ వస్తున్నాయి. చిన్నడు పెద్దదానితో వస్తూ ఉన్నాడు. సూపర్. వెంటనే మనం పక్కనే ఉన్న నెమలి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసారా నెమలి ఎంత బాగుందో. నెమలికి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టు అలా నుంచుండిపోయింది, డ్యాన్స్ చేస్తుంది. ఎలా ఉంటుందంటే చుట్టూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెక్కలిపి అలా చూపిస్తుంది. సూపర్ కదా. మేబీ వీళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు. అలా వెళ్ళగానే మనకి పక్కనే ఇంకా నెమలీస్ చాలా ఉన్నాయి. కింద 2 నెమలీలు ఉన్నాయి. చిన్నప్పుడు మీరు ఎంతమంది నెమలికలు తీసుకుని దాచిపెట్టుకున్నారో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పక్కన చూసినట్లయితే వైట్ నెమలి చాలా రేర్గా చూడవచ్చు. సూపర్ 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 అంటే సూపర్, చాలా బాగుంది. దాని పక్కనే ఇంకొక నెమలి అయితే ఇది కూడా సేమ్, దీనికి ట్రైనింగ్ ఇచ్చినట్టు అలా ఎక్కడెక్కడైతే జనాభా ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది. మనం పక్కన చూడవచ్చు ఇంకో నెమలి. నెమలి నాట్యం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ నెమలి మనకు చూపించింది చూడండి. అలా రెక్కలిప్పేసి ఇది మాత్రం చిన్నగా భలే డ్యాన్స్ చేస్తుంది. చూసారా పక్క నెమలి ఎలా రెక్కలిప్పిందో. అలా ఇప్పి ఇలా డ్యాన్స్ వేస్తుంది. జస్ట్ భలే ట్రైనింగ్ ఇచ్చిందా, భలే రెక్కలిప్పి డ్యాన్స్ చేస్తుంది. చూసారా? మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చాము. ఇక్కడికి బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైస్ ఉన్నాయో లేదో చూద్దాం. ఎంట్రీ నుంచి ఇంత దూరం వరకు ఒక బటర్ఫ్లై కూడా కనిపించలేదు. ఎలాగో కనిపించలేదు కదా అని మనమే బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను. చూద్దాం. ఇక్కడ మాత్రం చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్లా ఉంది. ఇది చూస్తే, ఈ వాటర్ చూస్తే స్విమ్మింగ్ చేయాలనిపించట్లేదు. లేదంటే ఈ ఎండకి దూకి స్విమ్మింగ్ చేసేవాడిని. అలా వెళ్దాం. షెడ్ అయితే మాత్రం చాలా చక్కగా కట్టారు బటర్ఫ్లైస్కి.
కానీ బటర్ఫ్లైసే లేవు. వా 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 సూపర్. ఇదైతే నేరుగా మనం డైరెక్ట్గా జింక దగ్గరికి వెళ్ళిపోవచ్చు. జింక మనుషులతో డైరెక్ట్ కనెక్టివిటీ అనమాట. తను వీళ్ళందరూ ఏవిస్తే అవి తింటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది జనాభాతోటి. పిల్లలకి మాత్రం చాలా ఇష్టమైంది జింక, ఎందుకంటే పిల్లలు ఏమైనా పెడితే తీసుకొని తింటూ ఉంటుంది. చూద్దాం, ఇక్కడ చాలామంది ఉన్నారు జింక దగ్గర. ఇప్పుడు మాత్రం మాత్రం బిస్కెట్లు ఇచ్చేదానికి చేస్తున్నారు ఇక్కడ. జింక ఇటు వస్తే నేను కూడా షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటే కుదరట్లేదు. ఇద్దరు చూసారా, వీళ్ళెవరో రెండు అంటున్నారు. ఆడికి వెళ్ళి జింక దగ్గర టచ్ చేస్తుంది. జింక కొరికింది అనుకుంటా. అది కొరికిందా? ఓకే. ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నారు, చిన్నపిల్లలు వీళ్ళంతా. ఓకే, ఇక్కడ చూసారా వచ్చేసింది నా వైఫ్. జింక పాపం బిస్కెట్లు తినేస్తుంది. ఇలా వెళ్తే ప్యారెట్ దగ్గరికి వచ్చేయచ్చు. మనం ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్యారెట్స్ అయితే చూడవచ్చు. మనకి ప్రపంచంలో ఎక్కడైతే చాలా ఫేమస్ ప్యారెట్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఈ జూలో పెట్టడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్. కానీ ఈ బ్యారికేడ్స్ ఉండటం వల్ల సరిగా అయితే మనకి చూపించలేకపోతున్నాను. కానీ చాలా పెద్ద ప్యారెట్స్. మనం సైజులో చెప్పాలంటే ఒక్కొక్కటి 10 kgs పైనే ఉంటుంది ప్యారెట్, అంత పెద్ద ప్యారెట్స్. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్యారెట్ ఉందో. ఈ ఎండకైతే తట్టుకోలేక ఒక ఐస్ కొనుక్కొని అలా తింటూ అలా వెళ్ళిపోయాను. ఇక్కడైతే చూడవచ్చు కొంగలు ఉన్నాయి. వాటిని కొంగలేనా అంటారు, ఏమంటారు నాకైతే తెలియదు, మీరు కామెంట్ చేయండి ఏమంటారు. ఇక్కడ మాత్రం పెద్దది ఉంది, గ్రేటర్ అడ్జస్టెంట్ షార్క్ అంట. ఇదైతే రెక్కలు ఇప్పితే ఒక మంచం వేసుకొని పడుకోవచ్చు, అంత పెద్దగా విప్పుతుంది రెక్కలు. ఏదో పని మీద బిజీగా ఉన్నట్టుంది. బర్రె బర్రె బర్రె. మనమైతే ఇక్కడ బర్రె చూసారా, ఎంత పెద్ద బర్రె. ఈ బర్రెలే, వీటిని మనం అడవి బర్రెలు అంటారు, చాలా పెద్దగా ఉంటాయి. వీటిని మేప. మనం ఇంకా చాలా జంతువులు అయితే ఉన్నాయి, ఇంకా సింహాలు, పాములు,